హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. ఆల్రెడీ మొన్నటి వీడియోలో నలిగేస్తున్నామని చెప్పాకండి. ఆ అబ్బాయిదైతే ఈరోజు పెళ్ళికైతే మేము రెడీ అవుతున్నామండి. మా అమ్మాయి చూడండి గోరింటాకు ఎలా పెట్టుకుందో. ఒక చేయికి పెట్టుకుంది, ఒక చెయ్యేమో మా అక్క వాళ్ళ అమ్మాయి చేత పెట్టించుకుంది. రెండు చేతులు చూడండి ఎంత బాగా పండినాయో. కోన్ మాత్రం ఫాస్ట్గా వెంటనే పండిపోయిందండి. ఒక 30 మినిట్స్ అట్లా ఉంచుకుందంతే. చాలా బాగా అయితే పండింది. ఇంకేముంది, నేను కూడా పొద్దున్నే నలుకెళ్ళి వచ్చి గోరింటాకు అయితే పెట్టుకున్నాను. ఒక చేతికి నేను పెట్టుకున్నానండి, ఇంకో చేతికి మా అమ్మాయి అయితే పెట్టింది. ఇంకా పెళ్ళికైతే బయలుదేరుతున్నాము. పెళ్ళి కొడుకు వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి. మేము వెళ్ళంగానే వీళ్ళు ట్రాన్స్జెండర్లు ఉంటారు కదండి, వీళ్ళు వచ్చారు. వీళ్ళకి మాత్రం భలే తెలిసిపోతాయి అసలు. పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఎక్కడన్నా ఎక్కడ జరిగినా కానీ వాళ్ళు అయితే భలే వచ్చేసేస్తారండి. ఇంకా వీళ్ళైతే వచ్చారు అంటే పెళ్ళి కొడుకు దిష్టి తీసి ఇంకా వెళ్తారు. వీళ్ళకి ఎంతో కొంత మనీ అయితే ఇవ్వాలి. వాళ్ళతో అయితే మాట్లాడుతున్నారు. పెద్దోళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ అయితే మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయిని అయితే దీవిస్తుంది. తర్వాత పెళ్ళి కొడుకు అయితే మనీ అయితే అడిగారు. అబ్బాయి ఎంతో 1000 రూపాయలు సంథింగ్ ఎంతో తీసుకొచ్చాడు. కానీ అది కూడా వాళ్ళకి నచ్చలేదంతా, ఇంకా ఎంతో ఎక్కువే అడుగుతున్నారు. చూడండి ఎట్లా చెప్తున్నారు. మాకు ఎక్కువే కావాలని అయితే అడుగుతున్నారు. వీళ్ళిద్దరూ పెద్ద వయసు వాళ్ళే. ఇంకో ఆవిడ ఉంది కదండి, ఇదిగో ఆవిడ కూడా పెద్ద వయసు ఆవిడే. 1000 రూపాయలు అట్లా అయితే ఇస్తున్నాడు. కానీ వద్దని చెప్పి అయితే అంటున్నారు వాళ్ళు. ఇంకా ఎక్కువ ఇయ్యి, నీకు మంచిగా జరుగుతుంది, ఇవన్నీ అయితే చెప్తున్నారు. ఇంక ఇక్కడ ఆడవాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ ఏమో 1000 రూపాయలు తీసుకొని వెళ్ళిపోమంటున్నారు. కానీ వాళ్ళేమో ఇంకా అడుగుతున్నారండి. ఇంక వాళ్ళకైతే నచ్చలేదు అసలు. ఇంకా ఆమెని అందరూ మాట్లాడుతున్నారు అని అయితే అంటుంది. లాస్ట్కి 2000 ఎంతో ఇచ్చాడు అబ్బాయి. 2000 అని అన్నారు. ఇంకా అబ్బాయికి అయితే పెళ్ళికొడికి మాత్రం దిష్టి తీసి ఆ కొబ్బరికాయ అయితే పగలగొట్టేసి వెళ్ళిపోయారండి. వీళ్ళు ఎక్కడ ఫంక్షన్లు అయినా సరే భలే అయితే వెళ్ళిపోతున్నారు. అందరూ మరి అనుకొని అట్లా ఊర్లు వెళ్తారు అనుకుంటా. పొద్దున్నే అయితే వచ్చారు, 10-10:30 ఆ టైంలో అయితే వచ్చి ఇట్లా దిష్టి తీసేసి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం అయితే భోజనానికి అయితే రెడీ అయ్యి వెళ్తున్నామండి. మేమైతే ఇప్పుడే రెడీ అవ్వట్లేదు. పెళ్ళి వచ్చేసి సాయంత్రం పెళ్ళి కదా, ఇంకా పెళ్ళి కూతుర్ని ఊళ్ళోకి వస్తుంది తీసుకురావాలని కూడా అంటే మేమైతే ముందర భోజనాలు చేస్తానికైతే వస్తున్నాము. భోజనాలు వచ్చేసి బిర్యానీ అండి. బిర్యానీ ఇంకా చికెన్ కూర ఒకటి, చికెన్ ఫ్రై, గోంగూర కూర, సాంబారు, ఇంకా పెరుగు చట్నీ ఇవైతే పెట్టారు. అంతా భోజనాలు అంతా మాత్రం టేస్ట్గానే చాలా బాగున్నాయి. ఇక్కడ నేను కూడా పెట్టించుకుంటున్నాను. స్వీట్ ఏమో కేసరి, అది బ్రెడ్ కేసరి అయితే పెట్టారండి. వేడికి కాలిపోతుంది. మేమైతే ముందర అన్నం అయితే తిన్నాము. 1 అట్లా అయిందండి టైం. ఇప్పుడు వచ్చేసి ఇంక భోజనాలు తినేసేసి ఈవినింగ్ పెళ్ళి కాబట్టి పెళ్ళి కూతురు అయితే ఇంకాసేపట్లో వస్తుంది అయితే అన్నారు. ఇంకెందుకులే ఆలస్యం అని చెప్పేసి అందరం అయితే భోజనాలు అయితే తినేసేస్తున్నాము. భోజనాలు తిని ఆ తర్వాత పెళ్ళి కూతురు దగ్గరికి అయితే వెళ్తాము. భోజనాలు వచ్చేసి బఫే సిస్టమ్ పెట్టారండి. జనం ఎక్కువ మంది కదా, అదిగాక వాతావరణం సరిగ్గా అనుకూలించదేమో మరి. ఇంకా వాళ్ళు ఏమనుకున్నారో మనకు తెలియదు. ఇంకా ఇట్లా అయితే పెట్టేశారు. బఫే సిస్టమ్ అయితే పెట్టారు. భోజనాలు అయితే చూడండి టేస్ట్గానే చాలా బాగున్నాయండి. ఇంకా పెళ్ళి కూతురు వచ్చిందంటే ఊరు ముందర ఆపుతారు కదండి సెంటర్లో, ఇంక కావిడి తీసుకొని అయితే బయలుదేరారు వెళ్ళటానికి. ఇంకా మేము అందరం కూడా జనం అయితే చాలామంది వచ్చారండి పెళ్ళి కూతురిని తీసుకొస్తానికి. మేము కూడా వెనకమాల అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. అప్పుడే 1:30-2 అయితే అవుతుంది టైము. ఇట్లా సెంటర్లో అయితే దించారు చూడండి కారులో. పెళ్ళి కూతురికి పానకం ఇవ్వాలి కదండి ముందర. ఇంకా అమ్మాయి దిగంగానే ఫోటోలు వీడియోలు అవి తీస్తున్నారు. కొద్దిగా పానకం అయితే ఒక గ్లాస్ ఇచ్చారండి, కొద్దిగా తాగింది. ఇంకా అక్కడ వస్తారు కదా పెళ్ళి కూతురు ఎమ్మటి కానీ ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకి అందరికీ ఆ పానకం అయితే ఇస్తారు. కొంతమంది అయితే తాగేసేసారండి. తాగి అయితే వచ్చేస్తున్నాము. ఫస్ట్ అయితే పెళ్ళి కూతుర్ని విడిదింటికాడైతే దించుతారు. అట్లా ఇట్లా వేడిదింటికి తీసుకెళ్ళి తర్వాత పెళ్ళి కొడుకు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. ఇట్లా పానకం అయిపోయిన తర్వాత అమ్మాయిని అయితే కెమెరామెన్ ఉంటాడు కదా, ఫోటోలు అవి అయితే వీడియోలు తీస్తున్నాడు.
ఇంకా అట్లా అయితే స్టార్ట్ అయ్యి వచ్చేసేసామండి. ఇంకా అక్కడి నుంచి తర్వాత విడిదింటికి అయితే దించారు, విడిదింటి దగ్గరికి అయితే తీసుకెళ్ళారు. ఇంకా మళ్ళా పెళ్ళికూతుర్ని అయితే ఇంక ఇట్లా పట్టా పట్టుకొని తీసుకెళ్తారు. అది పట్టా కదండి, పైన దుప్పట అంటారు కదా అది, లేకపోతే ఏదన్నా మంచి క్లాత్లో అయితే తీసుకెళ్తారు. ఇంకా విడిదింటికి తీసుకొచ్చిన తర్వాత అక్కడైతే ఈ అత్తయ్య దిష్టి తీసి అయితే తీసేస్తుంది. దిష్టి తీసి లోపలికి తీసుకెళ్తారు. లోపలికి తీసుకెళ్ళాక ఒక 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు కూర్చుంటే సరిపోతుంది. కొద్దిసేపు అలా కూర్చోబెట్టారండి లోపలికి తీసుకెళ్ళి. కానీ వర్షం పడిద్దేమో అనుకున్నాం. ఆ ముందు రోజు బాగా వర్షం పడిందండి. ఆ పెళ్లి రోజు మాత్రం దేవుడి దయ వల్ల వర్షం అయితే అస్సలు పడలేదు. చూడండి, ఒక 10 నిమిషాలు అట్లా కూర్చోబెట్టిన తర్వాత ఇంక ఇప్పుడు పెళ్లి కొడుకోళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళిపోవచ్చు. అక్కడైతే ఇంకా వీళ్ళకి టైం అవుతుంది కదా, నలుగేయటానికి అయితే తీసుకెళ్తున్నారు పేరెంట్ వాళ్ళు. ఇంకా అమ్మాయిని కూడా ముందర అబ్బాయిని తీసుకెళ్లారు, ఇప్పుడైతే అమ్మాయిని కూడా తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ఇంకా కొద్దిసేపు పాటలు పాడైతే వీళ్ళిద్దరికి నలుగైతే వేసేస్తారండి. ఇంకా మేము కూడా ఇంటికి వచ్చేసాము. ఇంకా పెళ్ళికి కూడా రెడీ అవ్వాలని చెప్పేసి ఇంటికైతే వచ్చేసాము. మా అమ్మాయి అయితే రెడీ అయిపోయింది, తర్వాత మేము కూడా రెడీ అయ్యానండి. పెళ్ళి ఈవినింగ్ 5:30, 6 అయితే అయ్యింది పెళ్ళి అయ్యేసరికి. ఇంకా మేము ఈ పనులన్నీ ముగించుకొని వచ్చిన తర్వాత అప్పుడైతే రెడీ అయ్యాము. నా చీర ఇదైతే నాకు మా అమ్మ అయితే పెట్టిందండి, చాలా బాగుంది. నాకు మా అక్కయ్యకి ఒకటే చీర, మా అక్క అయితే ఇప్పుడు కట్టుకోలేదు, నేనైతే ఇంక ఈ పెళ్ళికి అయితే కట్టేసుకున్నాను. నాకైతే బాగా నచ్చింది చీర అయితే. ఇంకా మా అనుష, ఇంక పిల్లలు, ఈ పిల్ల అందరూ అయితే రెడీ అయ్యారు. అందరూ పొట్టు చీరలు కట్టుకొని బాగా అయితే రెడీ అయ్యారండి పెళ్ళికి. ఇంకా ఆల్రెడీ 6 అవుతుంది టైం. ఇంకా మేము కూడా వెళ్ళిపోతున్నాము. మేము అట్లా జస్ట్ వెళ్ళంగానే తాళి అయితే కట్టేశాడు. మేము కొద్దిగా లేట్గా రెడీ అయ్యి వెళ్తున్నామండి. మామూలుగా అయితే మార్నింగ్ పెళ్ళి, ఇంకా వర్షం వల్ల కానీ కొద్దిగా లేట్ అయ్యి పెళ్ళి మాత్రం ఈవినింగ్ పెట్టేశారు. మేమైతే నిదానంగా రెడీ అయ్యి నడుచుకుంటూ వెళ్తున్నాము. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అందరూ వచ్చేసి పెళ్ళి కూడా చూస్తున్నారు. సగం అయిపోయింది. ఫాస్ట్గా ప్రేయర్ పెట్టి అయితే ఈ పెళ్ళి స్టార్ట్ చేశారు. అయిపోతుంది. మేము వెళ్ళిన ఒక పావు గంటకు అట్లయితే తాళి కట్టాడు. ఇంకా అక్షంతలు అయితే తీసుకుంటున్నాము అందరూ. మా అమ్మాయి పనిచేస్తుంది. పెళ్ళి అయిపోగానే మేము కూడా స్టేజ్ ఎక్కి ఫోటోలు దిగామండి. ఫోటోలు దిగి మేము కూడా వాళ్ళ అక్షంతలతో దీవించేసి వచ్చేసాము. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నా, ఆల్రెడీ చూసేవాళ్ళు వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. పెళ్ళికూతురు పెళ్ళి కొడుకు మాత్రం చాలా బాగున్నారు. తర్వాత ఇంకా వాళ్ళనైతే ఫోటోలు తీస్తున్నారు. ఇంకా అందరూ కూడా దిగుతున్నారు పెళ్ళి అయిపోయిన తర్వాత. అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా తర్వాత పిల్లలు అయితే కొన్ని డ్యాన్స్లు వేసారండి. అంటే ఎక్కువే వేయలేదు, కొద్దిగా చిన్నపిల్లలు అయితే కొంతమంది అయితే వేసేసారు, అంతేనండి.